తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554 కి కాల్ చేయండి. ఢిల్లీ చుట్టూ దేశ రాజకీయాలు తిరుగుతున్నాయా? మనీష్ సిసోడియా అప్రూవర్గా మారబోతున్నారా? ఢిల్లీ సీఎంగా మనీష్ సిసోడియా ప్రమాణ స్వీకారం చేయడం ఖాయమేనా? ఢిల్లీ చుట్టూనే జాతీయ మీడియాలు సైతం ఎందుకు తిరుగుతున్నాయి? ఢిల్లీ మీద బీజేపీ ఎందుకు కాన్సన్ట్రేట్ చేసింది? లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ దేశ రాజకీయం అంతా ఢిల్లీ చుట్టూ తిరుగుతోంది. జాతీయ మీడియాలు సైతం ఇప్పుడు ఢిల్లీనే కవర్ చేస్తున్నాయి. ఇందుకు ముఖ్యమైన కారణం ఢిల్లీ లిక్కర్ స్కామ్. ఇప్పటి వరకు ఈ కేసులో 16 మంది అరెస్ట్ అయ్యారు. కొందరు అప్రూవర్గా మారి బెయిల్పై బయటకు వచ్చారు. మరికొందరు బెయిల్ రాక జైల్లోనే ఉన్నారు. ఇక ఇప్పుడు ప్రస్తుతం హాట్ టాపిక్ అంతా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. గతంలో అరవింద్కు ఈడీ 9 సార్లు నోటీసులు ఇచ్చినా ఒక్క పర్యాయం కూడా హాజరు కాని పరిస్థితి. ఇక ఇదిలా ఉంటే దేశ రాజకీయం అంతా ఢిల్లీ చుట్టూ తిరిగితే ఢిల్లీ రాజకీయం అంతా గతంలో అరెస్ట్ అయిన వారిలో ముఖ్యంగా ఢిల్లీ డిప్యూటీ సీఎం ఆప్ నేత మనీష్ సిసోడియా చుట్టూ తిరుగుతోంది. దీనికి ముఖ్యమైన కారణం మనీష్ సిసోడియాను జైల్లో బీజేపీ పెద్దలు కలిశారని, వాళ్ళు పెట్టిన ఆంక్షలకు సిసోడియా అంగీకరిస్తే ఆప్ని రెండుగా విడగొట్టాలని, ఒక వర్గం కేజ్రీవాల్ వైపు ఉంటే మరొక వర్గం మనీష్ సిసోడియా వైపు ఉండేలా ప్రయత్నాలు చేశారని ఒక వార్త చక్కర్లు కొట్టింది. సో ఇప్పుడు అదే వార్త మళ్ళీ తెరపైకి వచ్చింది. ఒకవేళ ఆమ్ ఆద్మీ పార్టీని రెండుగా విడగొడితే కేజ్రీవాల్ వర్గమంతా జైల్లో, మనీష్ సిసోడియా వర్గమంతా బెయిల్ పైన బయటకు వచ్చి బీజేపీకి సహకరించాలని, అలాగే తగిన ప్రతిఫలం చెల్లిస్తారని కూడా ఆ రోజులో చర్చలు జరిగాయట. కానీ ఇప్పుడు అదే నిజమయ్యేలా ఉందని రాజకీయ వర్గాల్లో నడుస్తున్న ఒక పెద్ద చర్చ. అదేంటంటే కేజ్రీవాల్ ఇన్, సిసోడియా అవుట్. ప్రస్తుతం అయితే నడిచే స్ట్రాటజీ అదేనట. అదేంటి అనుకుంటున్నారా? మనీష్ సిసోడియా మారి బయటకు వచ్చి బీజేపీకి దగ్గరైతే కనుక ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీని బీజేపీలో విలీనం చేయడంతో ఇక మనీష్ సిసోడియానే ఢిల్లీ ముఖ్యమంత్రి అవుతారట. గతంలో జైల్లో కలిసినప్పుడు అప్రూవర్గా మారమని, కేసుకు సంబంధించిన విషయాలు చెప్పమని సిసోడియాను అనేక మార్లు బీజేపీ పెద్దలు అడిగినా సరే ఆయన దానికి నిరాకరించారట. కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి పీఠం అనగానే కొంత సుముఖత వ్యక్తం చేస్తున్నారు అన్నట్లు సమాచారం. ఇక ఇదే జరిగితే దేశ రాజధానిలో కూడా బీజేపీకి తిరుగులేదని చెప్పుకోవచ్చు. నిజంగానే కేజ్రీవాల్, కవిత అరెస్ట్ రాజకీయ కోణమేనా? బీజేపీ దేశ రాజధాని మీద కన్నేసిందా? మనీష్ సిసోడియా అప్రూవర్గా మారతారా? తెలంగాణలో బీజేపీ రాజకీయ ప్రయోజనాల కోసమే కవితను అరెస్ట్ చేసిందా? మోడీ మూడోసారి ప్రధానమంత్రి అయ్యేందుకే విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారా? సో తప్పకుండా ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా కేటీవీ తెలుగు సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. 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 Please do subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. To KTV Telugu. KTV Telugu. Please do subscribe to KTV Telugu.